హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ రివ్యూవర్. ఇవాళ అయితే మన సిద్ధార్థ్ గారు ఉన్నారు కదా, ఆయనదైతే మిస్ యూ ట్రైలర్ అనమాట. లైక్ సిద్ధార్థ్ అంటే మీకు ఎవరో చాలా మందికి తెలుసు, కొంతమందికి అయితే నేమ్ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఎవరంటే భారతీయ టూలో తను ఒక రోల్ ప్లే చేశారు కదా, భారతీయుని పిలవటానికి ఇన్స్టా ట్యాక్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్ ఆయనదనమాట. సో దాని మీద అయితే మనం ఇప్పుడు రియాక్షన్ చేద్దాం. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక లవ్ స్టోరీ రా. పాబ్లో నెరూడా గారి ఒక కవితకి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసినట్టు చెప్పారు. ఒక అమ్మాయి కదా, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకుందామని వెళ్ళి చెప్తున్నా. తను ఏం చెప్పిందో తెలుసా? మిమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను, మీరు అంతా అన్యూజువల్ గా ఉన్నారు. నైట్ షోకి నేను వెళ్ళిందే లేదు. నిద్ర వస్తే ఏం చేయమంటారు? నిద్రపో. మరి ఎందుకు నైట్ షోకి రావడం? ఢిల్లీలో నేను కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ అందరూ నా కాళ్ళు పట్టుకుంటారు. ఆ రిసార్ట్ లో 100 మంది ఎమ్మెల్యేస్ ని దాచి పదవి కొట్టేసారి. సూపర్ ప్లాన్ సార్. నువ్వు డైరెక్టర్వే కదా కావాలి, ఎందుకు హీరోలా నడుచుకుంటున్నావు? ఓ కావాల్సిన కాన్ఫిగరేషన్తో అసెంబ్లీ చేసి తీసుకురావడానికి అమ్మాయిరా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఆ అమ్మాయిని మర్చిపోలేను, నాకు ఆ అమ్మాయి కావాలి. తను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. బెంగళూరుకు వచ్చి 1 వీకే అవుతుంది. అంతలోనే ఒక లవ్ ఫెయిల్యూర్ కూడా. నేను చూసుకోమనేగా చెప్పేళ్ళాను. నేను అసలు చూసిందని మర్చిపోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి కావాలా వద్దా అని ఒకసారి డిసైడ్ చేసావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు కావాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. వేరెవరికో జరిగిన కథ విన్నట్టుగా ఉంది. మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే అది మన తప్పు కాదు. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. ఇది హారర్ సినిమా స్క్రిప్ట్ రా, నేను లవ్ స్టోరీ స్క్రిప్టేగా వెతకమన్నా. మన జీవితంలో రెండు ఒకటే కదా మావా. లైక్ ఇప్పుడు మనం మన జీవితంలో రెండు ఒకటే కదా మావా. ఇప్పుడు చూస్తే సిద్ధార్థ్ గారి లైక్ ఇది చాలా జోవియల్ గా ఉందన్నమాట. లైక్ ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా ఇప్పుడు అలా ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి సినిమా చూసిందంటే కరోనా టైం, లైక్ కోవిడ్ టైంలో వచ్చిందనమాట. లైక్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లైక్ ఇప్పుడు మా వేరే సినిమాలు బాగోట్లేము కాదు, వేరే సినిమాలు అది వేరే రేంజ్. మనకి సినిమా చూసినప్పుడు, ఇలాంటి సినిమా చూసినప్పుడు మనసుకి ప్రశాంతంగా నవ్వు వస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మరి కామెడీ కూడా కాదు, కామెడీ సినిమాలు వస్తున్నాయి ఈ కోవిడ్ టైంలో వరకు, ఇప్పుడు దాకా రాలేదు అనట్లేదు. కామెడీ సినిమాలు వస్తున్నాయి, మనసుకు ప్రశాంతంగా ఇలా అనిపించే సినిమాలు. ఇప్పుడు చూడండి, మంచైన్లో లవ్ ఉంది, రొమాంటిక్ ఉంది, బ్రేకప్ ఉంది, మళ్ళా సేమ్ తాగటం ఉంది. ఇది ఎందుకో కొంచెం కామన్లా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి లవ్ సినిమాలో ఫెయిల్యూర్స్ ఉంటుంది, తాగుతాడు, ఇవన్నీ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే సిద్ధార్థ్ గారి యాక్టింగ్ అప్ టు ద మార్క్. ఇంకోటి మ్యూజిక్ కొంచెం బాగుంది. ఇంకోటి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది అనమాట. తను చేసే కామెడీ సీన్స్ కానీ డైలాగ్స్ ఎవరైతే కరెక్ట్గా రాశారు వాళ్ళు. సో ఇక్కడ ఇంకా ఓవరాల్ వచ్చేస్తే మనం మూవీని చూసినంతసేపు మనకు బోర్ కొట్టదని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక లైక్ మీరు అనుకోవచ్చు ట్రైలర్ చూసి అట్టే చెప్తాను, కానీ ఈ ట్రైలర్లో అవన్నీ చూపించారు ఎలా ఉండబోతుంది సినిమా అని. సో నాకైతే ఈ ట్రైలర్ చూస్తే అర్థమైంది, ఇది నా రియాక్షన్ అనమాట. సో ఈ రియాక్షన్ అయితే ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్ మాస్ రివ్యూవర్.